వెంకటేశ్వర గుడికో ఆంజనేయ గుడికో వినాయకుడి గుడికో చూసే ముక్కుంటున్నామంటే ఆమె వచ్చేసి పతివత, ఎంత సౌభాగ్యవతి. అలాగే సంతానము, ధనము, ధాన్యము అన్నీ ఉండే, అధికారాన్ని ఉండే, యోగ్యత ఉండే పతివత ఎవరు? వశిష్ఠుడి భార్య. వశిష్ఠుడు ఏమడిగాడంటే, ఇంతమందిలో ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరైనా మీరు ఇంతమందిలో పతివత అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఎవరు? మీ ఆయన. ఎవరు? వశిష్ఠుడు అడిగాడు, ఇంతమందిలో ఎవరైనా పతివత ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా ఏం చెప్తారో సమాధానం ఈమె మాత్రం నేను ఉన్నాను అని. ఈమె ఎవడిగాడు? ఈ అందరి ముందల్లో ఒక ప్రశ్నగా నేను అడుగుతాను, ఆ ప్రశ్నను చెప్పగలిగితేనే జవాబు చేయగలిగితేనే పతివత. ఒకసారి ఆలోచించుకో అని చెప్పాడు. ఏం ప్రశ్న అని అడిగాడు. నువ్వు ఏ దానికైనా సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను అడిగాడు. తర్వాత బియ్యాన్ని అన్నం పోసి కుండలో కట్టెలు పోయితే ఎలా అన్నం చేస్తావో, ఇసుకని అలా అన్నం చేసి చూపించగలుగుతావా? అలా అయితేనే ఇంతమందిలో నువ్వు పతివత అవుతావు, లేదంటే కాదని. నేను చేసి చూపిస్తారని చెప్పి అందరి ఎదురుగా ఆయన ఇసుకని అన్నం, ఆమె ఎవరు? అరుంధతి. ఇసుకని కుండల్లో కట్టెలు పోయి ఎలా పెట్టి వెలిగించిందో అది అన్నం వేసి చూపించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కులకులు ఎవరు కూడా వాళ్ళు కూడా కాదు, అలాగా జ్యోతి వెలిగించాడు. అంటే కొన్ని మన చాలా ఉంది శాస్త్రం, అలా జ్యోతి వెలిగించాడు. అమ్మ జ్యోతి అరుంధతిని, ఈ జ్యోతి నువ్వు శాంతంగా అక్కడ చూస్తాడో అలాగే నేను బయటికి వెళ్ళేసి వస్తాను. రోజులు అవుతుంది, వారాలు అవుతున్నాయి, ఎన్ని రోజులు అవుతాయని కూడా రావట్లే ఆయన. ఆమె మీద కోరుకుంటే వాళ్ళు, అమ్మ ఆయనకన్నా మేము అందంగా అన్నీ కూడా ఉన్నాము, నీకు అన్నీ కూడా మేము సకల స్వరూపాలు మా దగ్గర ఉన్నాయి, ఆయన్ని వివాహం చేసుకునే బదులు మమ్మల్ని చేసుకో, ఆయన ఎక్కడో పోయినాడు రాడు అని ఎంతమంది అడిగారు. ఆమెను అరుంధతిని ఎంతమంది పిలిచినా కూడా జ్యోతిని చూస్తూనే ఉంది, కానీ పక్కకు వెళ్ళలేదు. ఆమె వాయిస్ ఎవరు? వశిష్ఠుని వాయిస్ అరుంధతి అనే అంటేనే ఆ జ్యోతిని కాకుండా ఆయన కళ్ళల్లో చూసింది. ఈ లోకంలో అలా ఎవరు ప్రతివత అనేది ఎక్కడ లేదు. కాబట్టి వివాహమైన అనంతరం మనం ఎందుకు చూసుకుంటామంటే, ఆమె నక్షత్రం కనపడలేదని ఎగతాలని కానీ అలా నగేది చూడకూడదు. ఏ రూపమైనా కూడా మనం కనిపించకపోయినా కూడా వివాహమైన నూతన వధువులకు ఆమె యొక్క అభయం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మా అమ్మ మీరు ఎలా ఉన్నారో ఆది దంపతులుగా పతివతలో అందరికీ సౌభాగ్య సుమంగళిగా ఉన్నారో మమ్మల్ని కూడా నీ స్థానానికి చేర్చుకో తల్లి అని మనం వివాహం చెప్పండి. సూర్య శ్రేష్ఠు సంప్రాప్తే సూర్య పూజాంచ హరయేతు సూర్య ధ్యానం భవక్షామి వివాహ ఆత్మ పీడోప శాంతహే. అలా వదిలేదు చెప్పండి. నక్షత్రాన్ని రూపం ధ్రువయోని ధ్రువమసి వశిష్ట ప్రియభామిని వివాహ మండపోత్సవ అర్ఘ్యం అక్షతాం సమర్పయా. నక్షత్రాన్ని రూపం మనిషానాం ఇష్టం మనిషానాం సర్వం ఇదం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి రమణాయ వెంకటేశాయ గోవింద. ఈ క్షేత్రం వైకుంఠ క్షేత్రం. ఇక్కడ శ్రీ వైకుంఠ విరక్తాయ అంటే స్వామివారు వైకుంఠ శ్రీవారి పాదాలు అంటారు కదా, అక్కడి నుంచి నిలబడి ఉన్నాడు అందరికి. అలాగా మీ ఆవిడ కింద ఇప్పుడు ఏం చేస్తాం, ఎడం చేసాం. తర్వాత కుడి చూపుడు వేలు పడతాం, అంటే కొట్టుకడేలు పక్కన ఉండేది అలా చూపించారు. చెప్పండి మీ ఆవిడ చెప్పు షోలో. శ్రీమతి వైకుంఠ క్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి శంకుచక్రాల హోమోడికము శారంగము ఆ శ్రీనివాసుని వేడుకున్నాము. అదే స్థానంలో ఆదిత్యాది నవగ్రహ దేవతలని వివాహములో సకల యోగ్యతగా ప్రసాదిస్తాము. అదే స్థానములో ధ్రువయోని ధ్రువమసి వశిష్ట ప్రియభామిని అరుంధతిని వేడుకొని ఆమె యొక్క స్థానాన్ని మనం కూడా ఆశీర్వచనంగా వేడుకున్నాము. అదిగో అలా అలా పెట్టి చూపించవచ్చు. ఆ పెద్ద చెయ్యి ఏమో కనపడింది కనపడలేదు అంతే. ఆ లైట్ లైట్ కనపడిందో చూడండి. ఇప్పుడు రెండు చేతులు పట్టుకొని అమ్మవారి ఏ కోరికలు ఉన్నాయో వివాహంలో అన్నీ కూడా మీ యొక్క ఆశీర్వచనతో మీరు ఎలా ప్రతిభతగా సంభానంగా ధనధాన్యంగా అన్నీ కూడా ఉన్నారో మీ యొక్క ఆశీర్వాదాలతో మమ్మల్ని కూడా మీ పాదాల మీద చేసుకోండి అని వాళ్ళు నమస్కారం. సకల సంపద ప్రసాద సిద్ధిరస్తు సౌభాగ్య సుమంగళి దీర్ఘమాయి. ఇప్పుడు మీ స్త్రీ ఎలా కొట్టుకుంటూ పట్టుకోండి.
ఒరే.